గారు నడిపిస్తున్న కథ. ఎందుకని ఈవిడకి ఒక మీడియా సపోర్ట్ కావాలి ఫుల్ ప్లేటెడ్గా. ఇప్పుడు ప్రస్తుతం ఈవిడ మాట్లాడడం బిగిన్ చేసినప్పటి నుంచి, అంతకుముందు కూడా అన్నతో విభేదించినప్పటి నుంచి ఈవిని హైప్ ఇస్తూ వస్తుంది ఎవరు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, TV5, మహా టీవీ, ABN, ఈటీవీ, వాళ్ళ 6 సపోర్ట్ ఉంటుంది. కానీ వాళ్ళందరి తరపున నడిపిస్తున్నది ఎవరు? రాధాకృష్ణ గారు. ఇప్పుడు అన్నదే విషయంలో ఏమేమి వ్యవహారాలు మాట్లాడాలందరూ రోజు టచ్ లో ఉండేది ఆయనతోనే. ఆయన చంద్రబాబు గైడెన్స్ ప్రకారం ఆయన నడుపుతాడు, నో డౌట్. ఇప్పుడు ఏంటి అంటే చంద్రబాబు చెప్తా ఉంటే పాలన గురించి జనం నవ్వుతున్నారు. ఎందుకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన చేయింది నువ్వెందుకు చేయలేదని అడిగితే, ఇప్పుడు ఉద్దానం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఎట్టుంటది? కామెడీగా ఉంటది. 20 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండి ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కేంద్ర మంత్రులుగాను అన్ని ఎలగబెట్టి అక్కడ ఉద్దానంలో కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేయలేకపోయారు. అదే రాజశేఖర రెడ్డి టైంలో కిడ్నీ సెంటర్ ప్రారంభించారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి పెంచాడు. దాని మీద చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తే ఎట్టుంటది? పోలవరాన్ని కానీ లేకపోతే జలయజ్ఞం ప్రాజెక్టులు కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటున్నారు? నువ్వేం బీకెవరు నాయన అంటున్నారు, ఏం కట్టావు నువ్వు అని అడుగుతున్నారు. కాబట్టి చంద్రబాబు మాటలకు విశ్వసనీయత తగ్గిపోయింది. పవన్ కళ్యాణ్ మొదట మాట్లాడేవాడు, ఈ పవన్ కళ్యాణ్